ప్రత్యేక హోదా ఇవ్వాలి, చట్టంలో పెట్టిన అంశాలు ఫుల్ఫిల్ చేయాలి. 4 ఏళ్లు చూశాను, చెయ్యలేదు. అందుకనే ఈరోజు నేను ఆలోచించింది, ఇంకా లాభం లేదు, ఎదురు తిరిగితే తప్ప వీళ్ళు దారికి రారనే ఉద్దేశంతోనే ఎదురు తిరిగాను. ఒక నాయకుడు ఒకటిసారి గుర్తుపెట్టుకోవాలి, నాయకుడు అన్నప్పుడు ఎప్పుడంటే అప్పుడు స్పందించడు. కొంతమంది అడుగుతున్నారు నన్ను, అప్పుడు చేయలేదు ఎందుకు, ఇప్పుడు చేయలేదు ఎందుకని. నేను ఆ రోజు చేసుంటే ఈరోజు ఈ ప్రాజెక్టు వచ్చేది కాదు, ఏ ప్రాజెక్టు వచ్చేది కాదు. వాళ్ళ చేతుల్లో మనం పడేవాళ్ళం. రాష్ట్ర అభివృద్ధి బలిపశువు అయిపోయిండేది. 4 ఏళ్లు సామదాన భేద దండోపాయాలు వాడా. ఇప్పుడు దండోపాయానికి వచ్చాను. మీరు చూశారు, భారతంలో కూడా అదే జరిగింది. కడాన పాండవులు అడిగింది 5 గ్రామాలు ఇమ్మంటే ఇవ్వం పొమ్మంటే కురుక్షేత్ర యుద్ధం వచ్చి కౌరవులకు బుద్ధి చెప్పిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ధర్మం మన సైడ్ ఉంది, న్యాయం మన సైడ్ ఉంది. అందుకే ధర్మ పోరాటానికి శంకారం పూరించాం మొన్నే. మళ్లీ దీన్ని వదిలిపెట్టను, మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ కూడా నా తర్వాత పాలిటిక్స్కి వచ్చిన వాళ్లే, ప్రధానమంత్రితో సహా అందరూ కూడా తర్వాత వచ్చిన వాళ్ళు తప్ప నాకంటే ముందు వచ్చిన వాళ్ళు కాదు. నన్ను విమర్శించే హక్కు కూడా వీళ్ళకి లేదు. నేనేమడిగాను, రాష్ట్రానికి న్యాయం చేయమన్నాను. నేనేమడిగాను, మీరు చెప్పిన మాట నిలబెట్టుకోమన్నాను. వెంకన్న సాక్షిగా మీరు చెప్పారు, ఆ వెంకన్న సాక్షిగా అమలు చేయమంటున్నా. ఆ దేవుడే సాక్షి, ఆ దేవుడికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉంది. అపోజిషన్ పార్టీస్ విషయం కక్కుతున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి కాకూడదని అన్ని విధాలా అడ్డుపడుతున్నారు. కోర్టులకు వెళ్తున్నారు, ట్రిబ్యునల్స్కి వెళ్తున్నారు, అవినీతి ఆరోపణ చేస్తున్నారు. ఏదో ఒక విధంగా ప్రాజెక్టును అడ్డుకుంటే, ఇది రాకపోతే ప్రజలకు కష్టాలు పెరుగుతాయి, మీకు కష్టాలు పెరిగితే నా మీద వ్యతిరేకత వస్తుంది. అప్పుడు వీళ్ళకి రాజకీయ లబ్ధి దొరుకుతుందనే ఉద్దేశంతో, దురుద్దేశంతో పనిచేసే పరిస్థితిలో ఉన్నారు. దానికి సమాధానం చెప్పాల్సింది ఏం కాదు, నా కష్టానికి సమాధానం చెప్పాల్సింది 5 కోట్ల జనాభా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కరు 10 మంది చెప్తారా, 100 మంది చెప్తారా, కథలుగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు విషయం 1000 మందికి చెప్పాలి, మీటింగులు పెట్టి చెప్పాలి, మీ ఊర్లో వాళ్ళకి చెప్పాలి, పని కట్టుకొని చెప్పాలి. ఎందుకంటున్నానంటే, ఒక మంచి పని 100 మంది 1000 మందికి మీరు చెప్పగలిగితే మంచిని ప్రోత్సహించినట్టు అవుతుంది. అదే మరిగా మంచి పనిని చెడుగా చిత్రీకరించి ఆ మంచిని జరగనీయకుండా చేసే వాళ్ళ పట్ల గుండెల్లో మీరు నిద్రపోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని పూర్తిగా